ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తునామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఏప్రిల్ నెల ఆఖరి దినం 30వ తేదీలో మనం ప్రభు సన్నిధిలో చేరి ఉన్నాం. ఈ అందిన ఆహారాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. ఈ 30వ తేదీ ఏప్రిల్ నెల 30 దినాలు దేవదేవుడు మనం కాచి కాపాడాడు. ఈ 26వ సంవత్సరం 4 నెలలు సంపూర్ణంగా ప్రభు మనల్ని నడిపించాడు. మాసాంతర కూడికలు ఈ దినం నిజంగా ఈ మాసమంతా ప్రభు మనల్ని కాచి కాపాడావు, క్షేమకరమైన ఆరోగ్యాన్ని కృపను ఇచ్చావు. మీకు స్తుతి స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నామని మాసాంతర కూడికలో ప్రభువును గణపరచడం మంచిది. పిల్లరా, 90వ సంకీర్తనలో 24వ చరణంలో ఒక మంచి మాట రాయబడింది. ఉదయమున నీ కృపతో మమ్ము తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. చూడండి, ఇది మోషే గారు రచించిన కీర్తన, యాత్రా కీర్తన. కావున చతుర్థ స్కందము మోషే గారి ప్రార్థన. చాలా గొప్ప అమూల్యమైన సత్యాలు ఈ సంకీర్తనలో ఉంటాయి. మా దినములన్నీ అంటే ఈ దినమంతా మేము ఉత్సహించి సంతోషంగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవా, ఉదయమున నీ కృపతో మమ్ము తృప్తిపరచుము. హల్లెలూయా. ఏమండి, ఉదయమున ఆ దేవదేవుని కృపతో మనం తృప్తిపరచబడాలి. ఆయన కృప అవసరమండి, ఆయన ప్రేమ అవసరమండి, ఆయన కాపుదల అవసరమండి, ఆయన దయ మనకు అవసరం, ఆయన తోడు మనకు అవసరం, ఆయన నీడ మనకు అవసరం. ఆయన గుడారము చాటున మనం దాక్కోవాలి, ఆయన పర్ణశాలలో మనము దాక్కోవాలి, ఆయన చేర్చుకోవాలి. అప్పుడు మన జీవితం అంతా సంతోషంగా ఉత్సాహంగా దినాలన్నీ గడిచిపోతాయి. అందుకే మోషే భక్తుడు అంటాడు, ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఉదయకాలమున దేవుని కృపకు కోసరము కనిపెట్టుకుని ఉన్నావా? ఆయన కృపాతిశయము ఎంత గొప్పది, ఆయన ప్రేమాతిశయము ఎంతో గొప్పది. దేవుని కృప కొరకు కనిపెట్టుకుని వారు ధన్యులు. ఆయన కృప కొరకు వేచి ఉండాలి. ఉదయమున కృప అంటే దేవుడు ఉచితంగా ఇచ్చేది, అదేం పెట్టుబడి పెడితే వచ్చే లాభం కాదు. ఎందుకనగా ఆయన కృప వెంబడి కృప అనుగ్రహించే దేవుడు. ఎందుకంటే ఆయన కృప ఆకాశమంత ఎత్తుగా ఉన్నది. కృప అంటే మరి ఒక పర్యాయ పదము దయ, ప్రేమలో నుండి వచ్చే పర్యాయ పదాలవి. ప్రేమ కలిగిన వారే కృప కలిగి ఉంటారు, దయ కలిగి ఉంటారు, వాత్సల్యం కలిగి ఉంటారు. దయా దాక్షిణ్యములు ఈ కృపలో నుండే వచ్చాయి. కావున ప్రతిదిన ఉదయకాలములో ప్రభు సన్నిధిలో మోకాళ్ళుని ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచము, మా దినములన్నీ మేము ఉత్సహించి సంతోషించదము. హల్లెలూయా.
నీకు సంతోషం కావాలా, సమాధానం కావాలా, ఆనందం కావాలా, మొట్టమొదట ఉదయాన దేవుని కృప కోసం కనిపెట్టు, దేవుని ప్రార్థించు. దేవుని కృపను పొందినాను అనే ఒక అనుభవం వచ్చిన తర్వాత మాత్రమే ప్రార్థన విరామం చేయి, దినాన్ని ప్రారంభించు. అప్పుడు ఆ దేవదేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి ఉత్సాహము, సంతోషము, ఆనందము, ఆయన కాపుదల దినములన్నీ మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించునుగాక. మహోన్నతుడా స్తోత్రం, మహిమా ప్రభావములు కలిగిన దేవా స్తోత్రం. యేసయ్యా, ఈ దినమంతా నీ కృపా బాహుల్యమును బట్టి, నీ ప్రేమ కలిగిన చూపును బట్టి నాయన మమ్మల్ని మీరు నడిపించండి. ఉదయం మనం మీ కృపతో మమ్మల్ని తృప్తిపరచండి. ఈ దినమంతా ఉత్సాహము, సంతోషంగా మా జీవితం గడిచిపోతుంది ప్రభువా. వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉదయమున ఆయన కృప కోసము కనిపెట్టుకొని ఆయన కృపను పొంది ఈ దినమంతా ఉత్సాహ సంతోషములతో నీవు గడుపుదువు గాక. ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. తిరిగా రేపటి దినము అందిన ఆహారంలో మనం కలుసుకుందాం ప్రియులారా.